ఈ పగటి పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాక్య పఠనం, వాక్య ధ్యానం 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తైలము చేత అభిషేకించబడనిదైనట్టు సౌలు డాలు పారవేయబడింది. ఈ వాక్యమును చాలా జాగ్రత్తగా వినండి. పగటి పూట అక్కడ ఒక దుఃఖారావాన్ని విలపిస్తున్నాడు భక్తుడు. ఒక బాధాకరమైన విషయం, హృదయమును గాయపరిచి హృదయమును నొప్పించే విషయం, సంఘటన, సందర్భాన్ని మనం 2వ సమూయేలు 1:21 చదివాం. తైలము చేత అభిషేకించబడనట్టుగా ఉన్న ఎలాగైతే డాలులు పడవేయబడ్డాయో, అభిషేకము లేని డాలులు ఎలాగైతే పడవేయబడ్డాయో, అభిషేకం ఉన్న సౌలు డాలు కూడా పడవేయబడిందట. అభిషేకము లేని డాలు పడవేయబడిందంటే ఒక అందం. అభిషేకించబడిన డాలు కూడా పడవేయబడటం, అది దుఃఖారాగం, అది పెద్ద అంగలార్పు, అది పెద్ద భయంకరమైనటువంటి వార్తగా భక్తుడు విలపిస్తూ బాధపడుతూ మాట్లాడుతున్న మాటలు అవి. అయ్యో, అభిషేకము పొందిన వారి డాలు అలా పడిపోయిందేంటి, అలా కూలిపోయిందేంటి? అభిషేకించబడిన డాలు ఎలా పడిపోయిందో, అభిషేకించబడిన వారి డాలు కూడా అలానే పడిపోయింది అని భక్తుడు ఎంతగానో బాధపడుతూ తన హృదయములో బాధను ఇదిగో ఇలా మాటలుగా వ్యక్తపరిచాడు. అసలు సౌలు ఎవరు? తప్పిపోయిన గాడిదలు కూడా సరిగ్గా ఎత్తుక్కోలేని వ్యక్తి. 12 గోత్రాల్లో మాది చివరి గోత్రం బాబోయ్ అని నెత్తినోరు కొట్టుకున్నవారు. మేము చివరి వారం బాబోయ్, మేము ఎన్నిక లేని వారం బాబోయ్ అన్నవాడు. తప్పిపోయిన గాడిదల కొరకు దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళి సలహాలు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకుని దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు సౌలు మీద బలమైన అభిషేకమును పంపాడు. ఇజ్రాయేలు ప్రజలకి రాజులుగా దేవుడు నియమించాడు. ఇజ్రాయేలు ప్రజలకి న్యాయవాదిగా దేవుడు అతన్ని అభిషేకించాడు. అయ్యో, 12 గోత్రాలు మా చివరి గోత్రం అని బెన్యామీను గోత్రం, మేము ఎన్నిక లేని వారు, పనికి మాలినోళ్ళం అన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, ఒక ఎద్దును వధించి ఆకాశంలో నలుదిక్కలు విసిరి, ఇదిగో నీతో పెట్టుకున్నవాడు గతి ఇట్లా అయిపోద్ది అని అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. సౌలుకు అంత సపోర్ట్ చేశాడు, సౌలుకు అంత అభిషేకం ఇచ్చాడు. సౌలు మీద ఆనాటి నుండి బలమైన అభిషేకం అతని మీద నిలబడి ఉంది. కానీ అభిషేకించబడిన డాలు ఎలాగైతే పడిపోయిందో, సౌలు డాలు కూడా అలా పడిపోయిందని భక్తుడు చెప్తున్నాడు. అభిషేకించబడిన డాలుకి చాలా తేడా ఉండాలి. అభిషేకం లేని డాలు నేల కూలిపోయింది, పడిపోయిందంటే ఓకేలే, అభిషేకం లేదు కాబట్టి వారు పడిపోయారు, ఆ డాలు పడిపోయింది అని మనం అనుకోవచ్చు. కానీ సౌలు నానాటికి ఆత్మాభిషేకమును పొంది దేవుడే సమూయేలు ద్వారా మాట్లాడి సౌలుని అభిషేకించి ఇజ్రాయేలు ప్రజలకి, సర్వ సమాజమునకు రాజుగా చేసి, అతడి జోలికి ఎవడైనా వెళితే, అభిషేకించబడిన వాడి జోలికి ఎవడైనా వెళితే ఒక ఎద్దుని వధించి ఆకాశం నలుదిక్కలు విసిరేసి, ఇలా పరిస్థితి అయిపోద్ది సౌలు జోలికి వెళ్తే అని సవాలు విసిరాడు దేవుడు. అంత గొప్ప వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడి ప్రజల చేత కీర్తనలు పొందుతున్నవారు, సంకీర్తనలు అందుకుంటున్నవాడు రాజు. అటువంటి వాడి డాలు నేల కూలిపోయిందని, అటువంటి వాడి డాలు మూలన పెట్టబడిందని, అటువంటి వాడి డాలు రాలిపోయిందని, అభిషేకించబడిన డాలులు పడిపోయినట్లే సౌలు డాలును పడిపోయింది, అభిషేకించబడిన వాడి డాలు పడిపోయిందని భక్తుడు ఎంతగానో బాధపడుతున్నాడు, ఎంతగానో దుఃఖపడుతున్నాడు, ఎంతగానో మదన పడుతున్నాడు. అలాగ జరిగి ఉండకూడదు, అలాగ జరగకూడదు. అయ్యో, సౌలు డాలు పడిపోవడం ఏంటి, సౌలు డాలు కుప్పకూలిపోవడం ఏంటి? సౌలా, నేను దేవుడు అభిషేకించుకున్నాడు కదయ్యా. సమూయేలు వంటి ప్రవక్త నీ తలపైన తైలము పోసి నేను అభిషేకించాడు కదయ్యా.
ఏంది ఈరోజు అంత్య దినాల్లో సంఘం యొక్క పరిస్థితి ఇలా అవ్వకూడదు. మనందరం కోరుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా అవ్వకూడదు. మనందరం అభిషేకించబడిన వ్యక్తులుగా, దేవుని కృప క్రింద ఉన్న వ్యక్తులుగా, దేవుని రెక్కల చాటును బ్రతుకుతున్న వ్యక్తులుగా, ప్రతి నెల తైలము మన తలలను తడుపుతుంది. ప్రతి వారము దేవుని ఆత్మ మన మీదకు బలముగా దిగి వస్తూ ఉంది. మన పరిస్థితులు అర్థాంతరంగా ముగిసిపోకూడదు. దావీదు ప్రార్థన చేస్తాడయ్యా, నీతిమంతులకు వచ్చే మరణం నాకు కావాలని. నా వ్యక్తిగత ప్రార్థనలో ఇది కంపల్సరీ ఉంటుంది. ఈ ప్రార్థన మన అంతం, నేను చాలాసార్లు చెప్పాను గతంలో, మన అంతం గ్లోరియస్గా ఉండాలి. ప్రారంభం ఎవరిదైనా బీభత్సంగా ఉంటుంది, అంతమే డౌట్ వచ్చేస్తుంది. ప్రారంభం ఎవరిదైనా అబ్బా చెట్టు నిండా ఫలాలు, చెట్టు నిండా పూలు, చెట్టు నిండా పూత, అట్టగా ఉంటుంది ప్రారంభం. కానీ చివరికి దిక్కులేని సాగు చేస్తారు ఒక్కొక్కరు. ఎంత సేవ చేసి ఎంత పాటలు పడి ఏందిరా ఈ సావు అనుకునేటట్టుగా చస్తారు. సౌలు పరిస్థితి కూడా అలా అయిపోయింది. అతని ప్రారంభం అభిషేకంతో మొదలైంది. అతని ప్రారంభం సమూయేలు వంటి ప్రవక్త అభిషేకించాడు. దేవుని కనుదృష్టిలో ఉండి దేవుడే అతన్ని అభిషేకించమని మాట్లాడాడు. ఇజ్రాయేలు సర్వ సమాజానికి రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. పట్టాభిషేకం చేయబడింది. సింహాసనం ఎక్కాడు. ఉంగరం పెట్టబడింది, కిరీటం పెట్టబడింది, రాజదండనం ఇవ్వబడింది. అతని మీదకి దేవుని ఆత్మ ప్రతి సమయాల్లో వచ్చి దర్శిస్తూ ఉండే. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలు చేసుకుంటూ వచ్చాడు కొంతకాలం. మరి ఏమైందో ఏమో కానీ అభిషేకించబడని డాలులు పడిపోయినట్టుగా సౌలు డాలు పడిపోయింది అన్నాడు భక్తుడు. మన జీవితాలు సౌలులాగా అర్థవంతంగా ముగిసిపోకూడదని ఈ పగటిపూట ప్రార్థన చేయండి. దేవుని మందిరంలో ప్రతి వారము దేవుడు మమ్మల్ని విడవక ఆయన బలమైన ఆత్మతో నింపుతున్నాడు. మనం పడిపోతే ఎంత సిగ్గుచేటు. అభిషేకించబడిన వాడు పడ్డాడంటే, అభిషేకించబడిన వాడు రాలిపోయాడంటే, అభిషేకించబడిన వాడు కూలిపోయాడంటే దానికి అర్థం ఉంది. అభిషేకించబడిన ప్రజలు ఎందుకు కూలిపోతున్నారు? అభిషేకించబడిన వాళ్ళు ఎందుకు రాలిపోతున్నారు? అభిషేకించబడిన వాళ్ళు ఎందుకు కుప్పకూలిపోతున్నారు? అభిషేకించబడిన వాళ్ళు ఎందుకు డౌన్ అయిపోతున్నారు? అభిషేకించబడిన వాళ్ళు ఎందుకు అర్థాంతరమైన జీవితాలు జీవిస్తున్నారు? అనిపిస్తుంది సమాజానికి. మనందరం నేను అదే అనుకుంటే వాక్యం చదువుతుంటే, ప్రభా ఇట్టి చండాలతనం, సౌలుకు వచ్చిన దుర్మార్గపు దౌశిష్ట దారుణమైన పరిస్థితి మా సంఘానికి గతి పట్టకూడదు ప్రభా. ఎందుకంటే మేమందరం నీ చేత అభిషేకించబడ్డాం కదా. 21 రోజులను ఉపవాస ప్రార్థనలు ప్రతి అభిషేకాన్ని పొందిన వ్యక్తులం కదా. మేము సౌలులాగా మా డాలు కింద పడవేయబడకూడదు, సౌలులాగా మా డాలు విసిరేవేయబడకూడదు, సౌలులాగా మా డాలు కుప్పకూలిపోకూడదు. మనమందరం అభిషేకించబడిన ప్రజలుగా, దేవుని కృపను కలిగిన వ్యక్తులుగా, మనము ప్రపంచంలో ప్రజ్వలిల్లే ప్రజలుగా దివ్యమానంగా మన డాలులు వెలగాలి, దివ్యమానంగా మన బ్రతుకులు వెలగాలి. మనమందరం అభిషేకించబడిన వారు, మనమందరం కృప పొందుతున్న వారు, మనమందరం వరములు పొందుతున్న వారు, మనమందరం తైలము చేత నింపబడుతున్న వారు, తైలము చేత అభిషేకించబడుతున్న వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న వారు, అన్య భాషల చేత నింపబడుతున్న వారు, రకరకాల వరాల చేత నింపబడుతున్న వారు. దేవుని కృప కింద ఉన్నాం, దేవుని రెక్కల మీద ఉన్నాం. గ్రద్ద తన పిల్లలని రెక్కల మీద ఎక్కించుకొని మోసినట్టు దేవుడు మనల్ని మోస్తున్నాడు. నీ బాల షఠాలాదారామా. మనం అభిషేకించబడిన వ్యక్తులు. సౌలుకు పట్టిన గతి మనకు పట్టడానికి వీళ్ళే, సౌలుకు పట్టిన జీవితం మనకి రావడానికి వీళ్ళే. మనం అభిషేకించబడిన వారు, మన కృప పొందిన వారు, వరములు పొందిన వారు, దాతృత్వాన్ని పొందిన వారు, ఆయన కనికరాన్ని పొందుతున్న వారు, ఆయన జాలి పొందుతున్న వారు, ఆయన కృప మనం అనుభవిస్తున్న వారు. మన జీవితం అర్థంతరంగా ముగిసిపోవడానికి వీలు లేదు. మన జీవితాలు అన్యాయస్పదంగా నిలిచిపోవడానికి వీలు లేదు. అభిషేకించబడని వాడి డాలు నేల కూలినట్టు సౌలు డాలు వాడిని మాట హృదయాన్ని ఎంతగానో కలవరపరుస్తుంది. సౌలా సౌలా సౌలా,
ఇజ్రాయేలుకు చక్రవర్తి, ఇజ్రాయేలు ప్రజల పరిపాలక, నాయక, యజమానుడా, నాయకుడా, ఏంది నీ పరిస్థితి? గొలియాతు వచ్చాడు సలంగా, మనోడు డాలు పంజి ఇట్లా పడిపోయింది. అభిషేకించబడని వాడి డాలు కూలిపోయినట్లుగా సౌలు డాలు కూలిపోతే గొలియాతు గండి ఏం చేయలేకపోయాడండి? ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని పరిచర్య, దేవుని పని ఆగదు. నువ్వు కూలిపోయినా, నువ్వు కుప్ప కూలిపోయినా ఆ ప్లేస్లో బలమైన దేవుడు యేసుప్రభు తెచ్చేస్తాడు. అలాగ సౌలుగాడు సప్పగిల్లిపోయి, సొమ్మసిల్లిపోయి, డాలు నేల కూలిపోయి అభిషేకించబడిన వాడే ఆడి సవాళ్ళకు భయపడుతూ, ఆడి సవాళ్ళకు వణికిపోతూ సింహాసనం మీద కూర్చున్నాడు. వాడి సవాలకు అభిషేకించబడిన వాడి గుండెలు రగిలిపోవాలి కదా, వాడి సవాలకు అభిషేకించబడిన వాడి యొక్క టాలుకి చమురు పుయ్యబడాలి కదా, తైలము రాయబడాలి కదా. లెగిచి వాడి తల తెగ నరకాలి. అసలు సౌలు ఒక మాటలు చెప్పాలంటే భయపడిపోతున్నాడు, ఉనికిపోతున్నాడు. ఆ ప్లేస్లో దావీదు వచ్చాడు. ఏమ్రో ఏంటి నీ కోతులు ఏంటి, నీ పిచ్చి రంకెలు ఏంటంటే, సౌలు అన్నాడు, రేపు నాడు పక్కెళ్ళరు బాబు, ఆడు చూసేవాడు ఎంతున్నాడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు. వాడికి ఎలా యుద్ధం చేయాలి, ఎలా పానం వదలాలి, ఎలా కత్తి దురుసుగా వాడాలి వాడికి తెలిసిన బాబు. వెనక్కిళ్ళరా బాబు, మేమే పెద్ద పెద్ద సైడ్ అయిపోయాం అంటున్నాడు సౌలు. రాజా, సింహాన్ని చంపేశాను, ఎలుగుబంటిని తరిమేశాను, ఒక్క గొర్రె పిల్లను కూడా సింహం పట్టుకెళ్ళడానికి వీల్లేదు, ఒక్క గొర్రె పిల్లను కూడా ఎలుగుబంటి తీసుకెళ్ళడానికి వీల్లేదని రెండింటిని చంపి అవతల పడేశాను. ఈడంత అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునక. సరేలే నీ పెత్తమేంటో చూపించని సౌలు గారు డాలు ఇచ్చారు, సౌలు గారు బట్టలు ఇచ్చారు. మనోడు కంఫర్ట్గా లేదు, ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ వద్దునా కానీ తీసిపడేసి వడిసెలో రాయి తీసుకుని విసిరి కొట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఒడిసెలో రాయి తీసి విసిరి కొట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు మనకిచ్చిన అభిషేకం చాలు. స్తోత్రం చెప్పాడు. వారిది వీరిది వారిది ధరించుకుని మన షోయింగ్లు చేయక్కర్లేదు. నీకున్న ప్రార్థన చాలు, నీకున్న కృపావరాలు చాలు, నీ మీదకు దిగి వస్తున్న ఆత్మ చాలు. నీవు తిప్పి కొడితే ఒడిసెలో రాయైనా, అది ఖడ్గమైన, ఖచ్చితంగా శత్రువు గొప్ప కూలి పోవాల్సిందే. దేవునికి స్తోత్రం. మన మీద అభిషేకం ఉంటే, మన మీద కృప ఉంటే, మన మీద ఆత్మ ఉంటే, మన మీద వరాలు ఉంటే, అవన్నీ పనిచేస్తుంటే, కూలిపోతుంటే, నిరుత్సాహంలో వెళ్ళకపోతుంటే, వాడు కూస్తున్న కూతలకి గుండె రగిలిపోవాలంతే. అయ్యో, ఆ పెద్ద డాలు లేదుగా, పెద్ద కత్తి లేదుగా కాదు. నీ దగ్గరున్న వడిసెల రాయి చాలు, నీ దగ్గరున్న భాషల వరాలు చాలు, నీ దగ్గరున్న ఆత్మాభిషేకం చాలు. జయరాజు గారంత ఆత్మ ప్రత్యక్షత లేకపోయినా నీ దగ్గర ఉన్నటువంటి భాషల వరం చాలరా బాబు. దేవునికి స్తోత్రం. ఎవడెవడివో మేదేసుకొని యుద్ధం చేస్తుంటే అది కంఫర్ట్గా ఉండదు. దేవుని నాకు అభిషేకించాడు, దేవునికి ఒక స్థానం ఇచ్చాడు, స్థాయి ఇచ్చాడు. దానిని వాడితే గొలియాతులు కుప్పగొలిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అసలు అభిషేకించబడిన వ్యక్తులు ఏమైపోతున్నారండి? గొలియాతులు ఆ కూతలు కూస్తూ ఉంటే, వాడు అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే, రోషం తక్కువ మాటలు. అతడు మాట్లాడేది రోషం కలిగిన మాటలే, కానీ మనలో రోషం లేదు మనోళ్ళు. అంటే అభిషేకించబడని వారి డాలు నేల కూలినట్లు సౌలు డాలు నేల కూలింది. కాబట్టి మనోడికి భయమాత్మ ఆవరించేసింది. మనోడు కూలిపోయాడు, మనోడు ట్రాక్ తప్పాడు, మనోడు పక్క ట్రాక్లోకి వెళ్ళిపోయాడు. అభిషేకం అతని మీద లేదు, దయ్యం వస్తూ ఉంది, మాటికి దయ్యం పడిపోతూ ఉంది వాడి మీద. ఆ దయ్యం పడిపోవటం, దావీదు వచ్చేసి వాయిద్యాలు వాయిచ్చేది, దయ్యం పారు, మళ్ళీ దయ్యం వచ్చేది. యెహోవా సన్నిధిలోంచి వస్తాడు దయ్యం. కొంతమందికి యేసుప్రభువే పంపిస్తాడు అక్కడ నుండి దయ్యాలు ఒక్కొక్కల మీదకి. ఎందుకంటే నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, నువ్వు కృప పొందిన వ్యక్తివి. యెహోవా సన్నిధిలో నుంచి, అదేనన్న ఉంది ఆ మాట, యెహోవా సన్నిధిలో నుంచి దయ్యం సౌలు మీదకి వచ్చేసిందట. దేవుడే కొంతమందిని నొప్పిస్తాడు, దేవుడే కొంతమందిని గాయపరుస్తాడు. ఎందుకు అంటే నీవు అభిషేకించబడిన వాడివైనట్టు ఉండి కూడా నువ్వు ట్రాక్ తప్పేవంటే దేవుని వద్ద నుంచి అనేకమైన శోధనలు ఎదుర్కొంటున్నావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. సౌలు బాధపడింది, సౌలు ఇబ్బంది పడింది, సౌలు నలిగిపోయింది. దేవుని వద్ద నుంచి వచ్చింది ఆ పిచాచి. పంపాడు, ఎల్లు వాడి మీద. కానీ ఆత్మను పంపిన వాడే శోధన పంపాడు.
ఎందుకంటే అతను కరెక్ట్గా నిలబెట్టుకోలేకపోయాడు, అభిషేకాన్ని, ఆత్మాభిషేకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, ఆత్మని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఆత్మని లోపల దాచుకోలేకపోయాడు, అలాగను బ్రతకలేకపోయాడు, ఆ చిత్తాన్ని చేయలేకపోయాడు, ఆయనకు తలదించలేకపోయాడు, ట్రాక్ తప్పాడు, సొంత నిర్ణయాలు వచ్చినాయి, సొంత సోది, సొంత మాటలు, సొంత వ్యవహారాలు వచ్చేసినాయి మనోడికి. సొంతగా పరిపాలన చేయడం ప్రారంభిస్తున్నాడు, సొంతగా ప్రజలు ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఆయన సన్నిధి నుంచి బలమైన శోధన సౌలు మీదకి వచ్చేసి. ఆలోచించిన మన సబ్జెక్ట్ అది కాదు, కానీ మనం అభిషేకించబడిన వారు మనం మర్చిపోతుంది. దేవునికి స్తోత్రం. మనందరం అభిషేకించబడిన వారం కాబట్టి అభిషేకించబడిన వారి ఆయుధాలు వాడబడాలి. స్తోత్రం కలుగునగాక. అభిషేకించబడిన వారు ప్రార్థనలు చేయాలి, అభిషేకించబడిన వారు భాషల్లో మాట్లాడాలి, అభిషేకించబడిన వారు స్తోత్రాలు చెప్పాలి, అభిషేకించబడిన వారు చప్పట్లు కొట్టాలి, అభిషేకించబడిన వారు పనులు మొదలు పెట్టాలి. అంతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. వర్కౌట్ అవ్వట్లేదా? భాషలు మాట్లాడినా, ప్రార్థనలు చేస్తున్నా, స్తోత్రాలు చెప్తున్నా, చప్పట్లు కొడుతున్నా, మోకాలు ఎత్తున్నా, ఏడుతున్నా, వర్కౌట్లు అవ్వట్లేదా? అయితే నువ్వు కూలిపోయింది, నీ డాలు పని చేయట్లా. సౌలు గారి డాలు కూలిపోయింది. అందుకే గొలియాతు వాగుతూ ఉంటే భయపడిపోయి మూలకెళ్ళిపోయాడు రాజుగారు. ఇజ్రాయేలు సర్వ సమాజం భయపడుతున్నారంటే ఒక లెక్క ఉంది. ఆ సర్వ సమాజానికి ధైర్యం ఇచ్చేవాడే ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. మంచి చెప్పేవాడు అమర్యాదను కలిగి ఉన్నాడు. ఒక ఉత్తమమైన మార్గంలో నడిపించగలిగిన వాడు నాశనకరమైన మార్గంలోనికి పోయాడు. ఇంక ఆడేం చెబుతాడు? కొంతమంది ఎన్ని చేస్తున్నా కార్యాలు జరగట్లేదంటే నీ డాలు కూలిపోయింది, నువ్వు ట్రాక్ తప్పావు. నీ డాలు కూలిపోతే, నువ్వు ట్రాక్ తప్పితే ఇక మనోడు దావీదులు అంటూ రావాలి, ఎంటరింగ్ అవ్వాలి. అవకాశాలు మనం ఇస్తున్నాం. ఎందుకని అవకాశాన్ని వాడుకోవట్లేదు? ఎందుకని అభిషేకాన్ని వాడుకోవట్లేదు? ఎందుకని నీ మీద అభిషేకం ఉందని మర్చిపోతున్నావు? ఎందుకని ఒడిశలో రాయి తిప్పి కొట్టట్లేదు? గొలియాతుగా నిలబడుతున్నప్పుడు, సమస్య ఎదురున్నప్పుడు, వాడు సవాలు విసురుతున్నప్పుడు, వాడు మనలో దుఃఖాన్ని కలగజేస్తున్నప్పుడు, భయాన్ని కలగజేస్తున్నప్పుడు నీ గుండె ఎందుకు రగట్లా? నీ గుండె ఎందుకని మండట్లా? నీ గుండె ఎందుకని పౌరుషంతో ముందుకు అడుగు వేయట్లా? నీ ఎందుకని నీ ఒడిశలో రాయి తీయట్లా? ఎందుకని ప్రార్థించట్లే? ఎందుకని కన్నీరు కార్చట్లా? ఎందుకని మోకరించట్లే? ఎందుకని చేతులెత్తట్లే? ఎందుకని స్తోత్రాలు చెప్పట్లేదు? మనం అభిషేకించబడిన రోషంగా వాడి మీద విరుచుకుపడిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రోషంగా వాడి మీద విరుచుకుపడిపోవాలి. ఏమంటే ఒక మాట చెప్తాను వినండి. గిద్యోను ఖడ్గాన్ని చూస్తుంటే శత్రువుల గుండెల్లో కలవరం పుట్టిందంటండి. ఇది నిశ్చయమగా గిద్యోను ఖడ్గం, మరి ఇంకోటి కాదని మొత్తం పారిపోయారంట. మన ఖడ్గాన్ని చూస్తే, మన ప్రార్థనను చూస్తే, మన స్తోత్రాలు చూస్తే, మనం మోకరించడం చూస్తే, మనం ఏడవటం మొదలు పెడితే, స్తోత్రాలు చెప్పడం మొదలు పెడితే, భాషలో మాట్లాడటం మొదలు పెడితే, దానికి అర్థాలు చెప్పడం మొదలు పెడితే, దేవుని ఆత్మతో నింపటం మొదలు పెడితే ఒక్కొక్కడు గడ్డ ఒడిగిపోయి పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగు. గిద్యోను ఖడ్గం ఇది, నిశ్చయంగా గిద్యోను ఖడ్గమే. పారిపోండి రైటోళ్ళని పారిపోయారంట గుడారాలు తెలిసి. హలో, మీరు అభిషేకించబడినవారు. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం అభిషేకించబడిన వ్యక్తులు. మనం అభిషేకించబడిన వాళ్ళమండి. అభిషేకం లేని వాళ్ళు పడిపోయారంటే ఓకే, ఆడికి అభిషేకం లేదురా బాబా అందుకే పాపంలో పడిపోయాడు, అభిషేకం లేదు కాబట్టి ఏదో సోది అనుకోవచ్చు. అభిషేకించబడిన వారు పడిపోవడం ఏంటి? ఇది ఎంత దుఃఖం అండి. మీరు ఎలా ఇట్టున్నారండి ఈ వాక్యం? నాకు అర్థం కావట్లా. మన చర్చిలో ఎంతోమంది అభిషేకించబడ్డారు, భక్తులారు అందరూ వినాలి. ఎంతమంది కూలిపోతున్నారు, ఎంతమంది పడిపోతున్నారు, ఎంతమంది పక్క సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. సిగ్గు రావట్లేదా ఈ పగటిపూట నీకు? అని ఏడవ బుద్ధి కావట్లేదా నీకు ఈ పగటిపూట? ఎందుకురా బాబు నాకు బతుకు ఇన్ని అభిషేకాలు తీసుకొని ఇంత పరిశుద్ధాత్మ శక్తిని పొందుతూ, పరిశుద్ధాత్మ పోస్తునికి సంఘానికి వస్తూ, ప్రతి వారం దేవుని ఆత్మని పొందుతూ, అభిషేకించబడని వారు డాలు కింద పడేసినట్లుగా నా డాలు కూడా పడిపోతే ఎందుకు ప్రయోజనం లేకుండా పోతుందని కొంచెం కూడా నీ మనస్సాక్షి ఉంటే నీకు దుఃఖం వస్తుంది. ఈ పగటిపూట మనస్సాక్షి కనుక నువ్వు ఉంటే, నువ్వు నిజంగా మనిషి అయితే నీకు దుఃఖం రావాలి. ఈ పగటిపూట నాకు ఈ వాక్యం చదివితే హృదయం చలించిపోయింది అంతే. ప్రభువా నిజమే, వేల మీద లెక్కెట్టి చెప్పేసి ఎంతమంది కూలిపోయారు చర్చిలో. ఇప్పుడు భక్తుడా ఏంది నాయన, నువ్వేంది, నీ రేంజ్ ఏంది, నీ ఎవ్వరు ఏంది, నువ్వు చేసే పనులేందిరా బాబా? మనం అభిషేకించబడిన వాళ్ళం రా. మనం నిద్రలు పోకూడదు, నిర్లక్ష్యంలోకి వెళ్ళకూడదు, మత్తులోకి వెళ్ళకూడదు, తేడాగా ఉండకూడదురా నాయన. శత్రువు ఎదురు నిలబడినప్పుడు మన గుండెల్లో భయంకరమైన భీకరమైన యుద్ధ ఘోష వాడికి వినపడాలిరా బాబు.
మనం అభిషేకించబడిన వాళ్ళు మన ఒడిసల్లో రాళ్ళు తీయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్య ఎదురు నిలబడింది, శోధకుడు ఎదురు వచ్చాడు. గొలియాతు ఆచాను బాహుడి యొక్క శరీరమును దాలించి భుజముల మీదుగా ఎత్తుగా ఉన్నవాడిని చూసి అని గుండెల్లో యుద్ధఘోషపడి చెవుల్లో వినపడాలి అంటున్నాడు గొలియాతు. నేను కుక్కనారా అని, కర్ర ఇచ్చుకొని వస్తున్నావు కుక్కనారా నేను అన్నాడు. ఏమన్నా అనుకోరు, పనికి మాట్లాడు. మన చేతిలో ఉన్న కర్ర చాలు, మన ఒడిసలో ఉన్న రాయి చాలు. ఈ రోజున అయ్యి కూడా పని చెయ్యలేకపోతుంటే నువ్వు ట్రాక్ తప్పావనే అర్థం. ఎందుకని ఇంత అభిషేకం పొంది కూడా, ఇంత ఆత్మను పొంది కూడా నేను నమ్ముతానండి, అభిషేకము ప్రతి పాపమును బ్రేక్ చేస్తాను. నేను నమ్ముతున్నాను, వాక్యం కూడా అలా సెలవిస్తుంది. అభిషేకము బలమైన కట్లను తెంపేస్తుందటండి. మరి రోజున ఇంత అభిషేకం నువ్వు పొంది కూడా ఎందుకు నువ్వు ట్రాక్ తప్పుతున్నావు? బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, అభిషేకించబడి ట్రాక్ తప్పిన వాళ్ళు ఉన్నారు. చూడండి, మీ బ్యాచ్ అదంతా మత్తయి 25:1-2 మీ బ్యాచ్లు విరివిగా ఉంటున్నాయి బైబిల్లో. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఎలా చెప్తున్నావు? 5 బుద్ధి లేని వారని ఎట్లా చెప్పారు? వారందరూ 10 మంది కన్యకులని వాక్యం చెప్తుంది కదా, పరిశుద్ధులని చెప్తుంది కదా, నీతిమంతులని చెప్తుంది కదా, యథార్థవంతులని చెప్తుంది కదా. ప్రాయ పురుషుని ఎరగని వారు కదా కన్యకులంటే. పరిశుద్ధమైన వారు, ప్రియుడి కొరకు ఎదురు చూస్తున్నారు. రాకడ వచ్చింది, అందరూ దివిటీలలో నూనెను పోసుకొని బయలుదేరారు. కొంచెం పెళ్లి కుమారాటం ఆలస్యమైన, అందరూ కునికి నిద్రపోయారు. అకస్మాత్ అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు ఎదుర్కొన్నట్టుకు రాండి అని కేక వినపడం పెద్ద అందరు లెగిసిపోయి తుల్లిపడి లెగిసారంటే వాళ్ళ నిద్రలో, మొత్తం నిద్రలో కూడా కదా, వాళ్ళ అంత పరిశుద్ధులు. నిద్రలోనైనా ప్రియుని స్వరము వినగలిగిన వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అంత లేపినా లేకరండి. కానీ ఆ 10 మంది మరి ఎందుకని బుద్ధి లేని వాళ్ళు అని పేరు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఆ 5 కూడా లెగిసారా లేకలేదా? లెగిసిపోయారు. ఈ 5 పాటు ఆ 5 మరి వాళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు? సరి సమానంగా చేసుకొచ్చారు కదా, సరి సమానంగా వాళ్ళతో పాటు డ్యూటీలు పట్టుకున్నారు, నూనెను పోసుకున్నారు, బయలుదేరారు. వారి నడికే, వారి పాటే, వారి బాటే, వారి అవ్వారమే. అందరూ ఒక దగ్గరే పడుకున్నారు. స్వరం అందరికీ వినపడింది. తీరా లెగిచి ఎవరి డ్యూటీలు వారు సరి చేసుకున్నప్పుడు వారు మర్చిపోయిన విషయం ఏంటంటే, పొరపాటు పడ్డ విషయం ఏంటంటే నూనె అయిపోయింది. వీళ్ళు కంగారు. 10 మంది ఉన్నారు కదా, 10 మంది ఇంటి దగ్గర నూనె సిద్ధపరుచుకొని డ్యూటీ వెలిగించుకుంటే 5 ఉన్నారు కదా, అక్క అంది కదా బుద్ధి లేని వాళ్ళని. 5 ఉన్న 5 ఏంటి కంగారు. తొందరగా ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. పెద్ద చెడేమి లేదు వాళ్ళలో. తొందరగా ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అసలు లేట్ అయితే ఇదేమో అదేమో అని చెప్పేసి సాలే తోడుకున్న మట్టికి తైలం అని వాళ్ళని 5 వాళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు తైలం తోడుకోవడానికి. వీళ్ళేమో బరబర ఉన్నది పోసేసుకొని ప్రియుడిని ఎదుర్కొని ఆయన చూడాలని ఆశ ఉంది వీళ్ళల్లో. కంగారు, కొంతమంది కంగారుతో మిస్ అయిపోతారు. కొన్ని కంగారు పనికిరాదండి. అన్నిసార్లు దేవునికి స్తోత్రం చెప్పండి. కంగారు పెట్టేసేసి వీళ్ళు పరిశుద్ధులే, మరి బుద్ధి లేని వాళ్ళని పేరు వచ్చింది చెప్దాం. మరి ఎందుకు బుద్ధి లేదో, ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేశారు, ఎక్కడ పొరపాటు పడ్డారో చెప్తాను వినండి. వీళ్ళు కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెడతాను. 5 కంగారు పడకుండా వాళ్ళ దివిటీలో నూనె పోసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా ఆయిల్ పట్టుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ అండి, భవిష్యత్తు ప్లానింగ్ వాళ్ళదే. ఏమైనా ఆటంకాలు వస్తే, ప్రమాదాలు జరిగితే ముందులే మొత్తం చక్కబెట్టేసుకుని 5 మొత్తం 10 మంది బయలుదేరితే పాపం వీళ్ళు కంగారు మనుషులు. కంగారే జరిగింది. దేవునికి స్తోత్రం. కంగారు మనుషులకి కంగారుగా యేసు ప్రభువు ప్లేసెస్ కంగారు వాళ్ళు బయట ఉండిపోయారు. అందరికంటే ముందు బయలుదేరిన వాళ్ళు 5. అందరికంటే లగేజీలు పెట్టుకుని రోడ్లు ఎక్కారు. అందరికంటే దివిటీలు పెట్టి రోడ్లు ఎక్కారు. నీ భక్తి చేసేది అడావడి చేసేవాళ్ళు ఆగిపోతారు. చివరికి చూడండి, ఏంద్ర బేభత్సమైన అడావడి చేసేవాళ్ళు ఏముంటుంది అక్కడ మ్యాటరు. అంత అడావడి చివరికి ఏం చేసిందంటే ప్రభు రాజ్యంలోకి వెళ్ళనివ్వకుండా చేసింది. వాళ్ళ నూనె అయిపోయింది. అమ్మో 5 అక్క కొంచెం ప్యాకెట్లో నూనె పోసుకున్నాం, మేము పోయాం, మాకు సరిపోయింది అన్నారు. మొత్తం ప్యాకెట్లు కచ్చేసుకుని నూనె పోసుకుని మాకు సరిపోయి మేము పోయి వెళ్ళి అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాం. వీళ్ళు కొనుక్కొచ్చుకునే లోపే పిల్లడు తలిపేసేసాడు. వాళ్ళు పరిశుద్ధులండి. కలలో కూడా, ఊహలో కూడా వారి పాపం చేయలేదండి. కానీ ఎందుకు వదిలిపెట్టబడ్డారంటే వారు చేసిన పొరపాటు, ఈ నూనె సరిపోతలే అనుకున్నారండి.
కొంతమంది భక్తులకి ఆదివార ప్రార్థన చాలే అనుకుంటారండి. కొంతమంది భక్తులు ఆదివారం వెళతే చాలే అనుకుంటారండి. అంత ఎక్కువగా చేయకూడదులే అనుకుంటారండి. అంత ఎక్కువగా పాలు బాగుసలు అవ్వకూడదులే అనుకుంటారండి. అన్ని ప్రార్థనలు అటెండ్ అవ్వకూడదులే అనుకుంటారండి. ఒక్క దినం గడిపితే 1000 దినాలు కదని టాలీ చేసుకునే భక్తులు ఉన్నారండి మన చర్చిలో. చాలు 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 అనుకునే పరిశుద్ధులు బుద్ధి లేని వాళ్ళు అయ్యారండి. మరి మన సంఘంలో ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారో చూసుకోండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని క్షమించునుగా. నేనేం మిమ్మల్ని అనట్లేదు, బుద్ధి లేని వాళ్ళని దేవుడే ముద్ర వేస్తున్నారు. ఒరే బుద్ధి లేనోడట ఇది చాలు అనుకుంటాడట. బుద్ధి లేనోడు ఒక పాట చాలే, బుద్ధి లేనోడు చిన్న ప్రార్థన చాలే అనుకుంటాడట. ఎక్కువేం చెయ్యక్కర్లేదులే, ఇప్పుడే ఎక్కువ చేసేసానన్న ఫీలింగ్ వచ్చేద్దట బుద్ధి లేని వాళ్ళు. అందుకే వారిని బుద్ధి లేని వారు అన్నాడు దేవుడు. వారు పరిశుద్ధులు కాదా? పరిశుద్ధులే. నీతిమంతులు కాదా? నీతిమంతులు. యథార్థవంతులు కాదా? యథార్థవంతులే. కలలోనైనా పాపం చేశారా? చేయలేదు. వారందరూ కన్యకులే. ఏ పాపం చేయని వాళ్ళు ఎందుకని పరలోకం వెళ్ళలేదంటే ఇది చాలు అనుకున్న చిన్న పొరపాటు. ఏమండి, అభిషేకించబడిన వారు పొరపాట్లు చేయకూడదండి. దేవుడు ఊరుకోడు. మరి ఎంత విషయానికి అంత చేయాలా అని మీరు అనుకున్నా, యేసుప్రభు మీకు ముందలే చెప్తున్నాడు, అభిషేకించబడిన వారు పొరపాట్లు చేసిన దేవుడు సహించడు. పొరపాటు అయిపోయింది అయ్యగారు. ఎవరు చెప్పాలి పొరపాటు అయిపోయిందని? అభిషేకం లేనోడు 100 పొరపాట్లు 1000 పొరపాట్లు చేయొచ్చు. అభిషేకించబడిన వాడు ఒక్క పొరపాటు చేస్తే పోతుంది నిత్యరాజ్యం. చూసుకో, మనం అభిషేకించబడిన దానవా, అభిషేకం లేని దానవా, అభిషేకించబడిన వాడవా, అభిషేకం లేని వాడవా ఒకసారి టాలీ చేసుకో. మరి అభిషేకించబడిన వాళ్ళు అయితే 100% ఎందుకని పొరపాట్లు చేస్తున్నావు నువ్వు? పొరపాటు నిత్యత్వములోనికి పొరపాటును కూడా రానివ్వదు. మళ్ళీ చెప్పనా? పొరపాటు నిత్యత్వములోనికి పొరపాటును కూడా రానివ్వదు. మళ్ళీ చెప్పనా? పొరపాటు నిత్యత్వంలోనికి నిన్ను పొరపాటును కూడా రానివ్వదు. నువ్వు పొరపాటు సత్తనవరా నాయన. ఏం పొరపాటు? యేసుప్రభు కూడా తలుపులేసి పొరపాటు అయిపోయిందంటే కుదిరిద్దా? నువ్వన్నమాట ఆయన అంటే కుదురుతుందా? అప్పుడు ఒప్పుకుంటావా? మరి నీ మాట ఎందుకు ఒప్పుకోవాలి పొరపాటు అంటే? ఎంతోమంది భక్తులు ఈ చిన్నదానికి ఇంత చేస్తాడే అయ్యగారు అంటారు. పొరపాటు. నువ్వెవరివి? నాకు తెలుసు నువ్వు అభిషేకించబడిన దానివని. పొరపాట్లు చేయకూడదని తిడతాను, గద్దిస్తాను, కోప్పడతాను, మందగిస్తాను, అని చలరేగిపోతాను. నువ్వు అనుకుంటావు చిన్నదాని కింద బేభత్సం చేయాలా, మరి నువ్వు అయ్యగారి చాదస్తం కాకపోతే అనుకుంటావు. కాదు, నువ్వు అభిషేకించబడిన దానివని మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు. నేను ప్రతి ఒక్కరిని శ్రేష్టంగానే చూస్తా. చర్చిలో ప్రతి ఒక్కరిని కానీ విశేషంగానే చూస్తా. ప్రతి ఒక్కరి డాలుకు చమురు పూయబడినట్లే చూస్తాను. ప్రతి ఒక్కరి తలలు తైలముతో చమురుతో తడుపుబడినట్లే చూస్తూ ఉంటాను. మీరు అభిషేకించబడిన వాళ్ళు కాబట్టి చిన్న తప్పు కూడా నేను సహించును. మీరు అభిషేకించబడిన వారు కాబట్టి చిన్న పొరపాటు కూడా నేను సహించును. ఈ పగటిపూట పరిచయం చేసే పిల్లలు కూడా చిన్న తప్పుకి ఎందుకు అయ్యగారు పొరపాటు పడతారంటే మీ విషయం మీకు తెలియదు, నాకు తెలుసు. మీరు అభిషేకించబడ్డారని. మీరు అభిషేకించబడ్డారు కాబట్టి పొరపాట్లను ఖండించాలి, పొరపాట్లను సరిచేయాలి. రే అలా పొరపాటు పడకూడదు అని కత్తించాలి, సరిచేయాలి, కొట్టాలి, నిదానంలోకి ఒక క్రమంలోకి తీసుకురావాలి. వాళ్ళు చేసిన ఎంత పొరపాటు? నూనె ఇస్తే అయిపోద్ది కదా. అసలు ఏంది ఆ పొరపాటు? ఏందా చిన్న పొరపాటు? అసలు ఏమన్నా పెద్ద తప్పు అది? కంగారక ప్రియుడిని చూడటానికే వచ్చారు, యేసును చూడటానికే వచ్చారు. ఆయన మళ్ళీ రాకట్లే, మనం మేము విడిచిపెడతామేమో కంగారక లగేజీలు పెట్టుకుని రోడ్లు ఎక్కారు. ఒకళ్ళు ఎంత కంగారు, ఒకటి పెట్టుకుని వెళ్ళిపోయినాక ట్రైన్లోని బస్సులోని బాధపడతా ఉంటారు. కంగారు మనుషులు. కంగారు జంతువు కంటే కంగారిల్లు. ఏది సరిగా ఉన్నదో లేదో ప్రిపరేషన్ చూసుకోరు. అడవడగా రోడ్లు ఎక్కేస్తారు భక్తి పేరు మీద, హృదయపూర్వకంగా హృదయార్పణ ఇచ్చే వరకు లాగా. దేవుడంటే ప్రేమే, దేవుడంటే పిచ్చే, కానీ కంగారంత పనికిరాదు. చాలా బాధ. పొరపాటు. అసలు నువ్వు ఆలోచించుకో. నువ్వు అభిషేకించబడిన దానివే డౌట్ లేదు, నువ్వు అభిషేకించబడిన వాడివే డౌట్ లేదు. ఎందుకని పొరపాటు జరుగుతుంది? నీకు నిత్యత్వం ఉండదు. తెలిసి కూడా పొరపాట్లు చేసేవారు లేరా చర్చిలో? ఎంత అసలు నిజంగా ఒక్కొక్కరిని చూస్తే ఎంత బాధ అనిపించిద్దో నాకు. ఈడేంట్రా, వీడికి అసలు ఏంటి ఇది? మూర్ఖత్వమా లేదంటే ఏదంటే మనుషుల్ని టార్చర్ చేసేతనమా? మనుషుల్ని ఏంటో కొంతమంది అసలు నిజంగా అలా ఆలోచన ఎట్టుంటుందో, వాళ్ళ వైఖరి ఎట్టుంటుందో, ఎందుకని దైవజనుడిని బాధ పెడతారు, ఎందుకు కుటుంబాన్ని బాధ పెడతారు, ఎందుకు వారిని వారు బాధించుకుంటారు, ఎందుకని దేవునికి బాధ కలిగజేస్తారో నాకు అర్థం కాదు అసలు.
మనం అందరం అభిషేకించబడిన వారం కాబట్టి పొరపాట్లు కూడా జరగకూడదు. దేవునికి స్తోత్రం కలుగు. పొరపాటును కూడా జరగకూడదు. పొరపాటు అనేది మన లిస్టులో ఉండకూడదు. మనం అభిషేకించబడిన వ్యక్తులు, మనం అన్ని సిద్ధముతో నిలబడాలి, అన్ని సిద్ధపరుచుకుని ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఎందుకంటే శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన పెట్టాం. మరలా ఈ వారంలో మధ్యలో ఒక రోజు ప్రార్థన పెడతాం. పరిచర్య పిల్లలకే కాదు, ఈ గిరిపురంలో చుట్టుపక్కల రావచ్చు, వచ్చి 2 మాటలు వినొచ్చు, ఏమవ్వదు. భక్తి ఎక్కువ చేసేస్తున్నాను శుక్రవారం ఆదివారం వచ్చిన ఫీలో బాగా అదనంగా భక్తి చేసుకోవడానికి, అదనంగా సమకూర్చుకోవడానికి సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థనలైనా సిద్ధపరుచుకొని రావటానికి ప్రిపేర్ అవ్వండి. చర్చిలో ప్రార్థన ఉంది అంటే పరిచర్య పిల్లలకే ఉంది అని కాదు, నువ్వు వచ్చి 2 మాటలిని వెళ్ళిపోవచ్చు. ఎవరికి నిషేధం కాదు. ఇక్కడ ఏ ప్రార్థనలు జరిగినా మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు, అదనంగా నూనెని సంపాదించుకోవచ్చు. ఒరి బాబు, క్రమాలకు రావటమే కష్టం. కొంతమందికి అనుకుంటున్నారు మనసులో, క్రమాలకు రావటమే కష్టం అంటే ఇంక మన అదనమైన ప్రార్థనలట. నేను ఎవడూ మార్చలేడు. ఇక మరి శుక్రవారం క్రమం ఎగ్గొట్టేవారు, ఆదివారాల క్రమాలు ఎగ్గొట్టేవారు. మీరు ఆలోచించండి, జనవరిలో చాలామంది ఎగ్గొట్టారు. జనవరిలో నేను లెక్కేసుకుంటున్నాను మనుషుల్ని, జనవరి మాసంలోని ఈ నెలలోనే చాలామంది శుక్రవారాలు ఆదివారాలు ఎగ్గొట్టారు. చేయి చూపించండి. మొత్తం చదువుకోండి. పాతాళ లోకం మీ కొరకు గౌరవమని ఎదురు చూస్తూ ఉన్నది. నువ్వు ఎన్ని రిస్కులైనా చెప్పు, ఎన్ని మాటలైనా చెప్పు, అక్కడ చల్లదు. నూనె అయిపోయింది అయ్యా తీయండి, నాకు నా ప్రీడ తీయ్యా, నూనె అయిపోయిందయ్యా, మర్చిపోయేమా, అదయ్యా ఇదయ్యా పాస్ అవుతారా. శుక్రవారం ఆదివారం కంపల్సరీ. స్తోత్రం చెప్పండి. ఇక సమస్య లేదు, కంపల్సరీ. శుక్రవారం ఆదివారం చర్చికి వెళ్తే నేను బతుకుంటా, లేదా చచ్చిపోతా. మీరు డిసైడ్ అయిపోవాలి. ఏమండి, మా ఫ్యామిలీ అంతా మా చెల్లి వివాహంలో మీకు మాదిరిగా ఉండాలని చెప్పేసి కొంపలో చుట్టాలను వదిలేసి వచ్చి కూర్చున్నామండి మా అమ్మ మేము. మీరు చూసి నేర్చుకుంటారని ఎవరిని చూస్తున్నారా బాబు? మీరు దైవజనుడిని చూడాలి. చుట్టాలు వచ్చారండి, పట్టాలు వచ్చారండి, ఆ పట్టాల మీదకి వెళ్ళిపోయారండి, తలబెట్టు. పట్టాల మీదకి వెళ్ళిపోయి తలబెట్టు. చుట్టాలు పట్టాలు అవుతారు రేపు. పట్టాల మీద గూడ్స్ ట్రైన్ వచ్చినా పోతావు. మళ్ళీ వేసేయండి ప్రాణం అండి, రగ్గిలిపోతుంది నాకు కడుపు. ఒక దైవజనుడికి ఇంత మాదిరి సంఘానికి చూపిస్తుంటే, ప్రయాసపడుతుంటే, రాత్రి వెనక పగలెనక మా అమ్మని, మా తల్లిని, మా చెల్లిని మొత్తాన్ని లాక్కొస్తుంటే, పెళ్లి పనుల్లో కూడా ఏం చూసుకొని నేర్చుకుంటున్నారు? ఎవరిని చూస్తున్నారు భక్తి విషయంలో? మీకు ఇలాగ మనుషులు మేము కాదా? మాకు బోల్డని పనులు లేవా? మా అమ్మతో ఒకే మాట అంటాను, పెళ్ళైనా పళ్ళైనా చుట్టాలు లోపల పడేసి ఉంటారు. చర్చిగా అన్నాను, మా నాన్న తిడుతున్నాడు, చుట్టాలు పెట్టుకుని అంటారని వచ్చేసింది. ఈయనంట ఉండి చుట్టాలకంట ఈ మాసం ఆ మాసం. బతుకు దరిద్రం అనిపించట్లేదా? అక్కడ శుక్రవారం ఆదివారం రాని భక్తి ఎందుకండి మీకు? నాకు అర్థం కావట్లేదు. ఎగ్గొట్టేసేసి చీటికి మాటికి ఎగ్గొట్టడం. దేవునికి సమయం ఇవ్వలేవు, దేవునితో గడపలేవు, దేవుని కొరకు ఏది నష్టంగా ఎంచుకోవాలని బతుకులో ఏంటమ్మ నువ్వు భక్తి చేసేది? నేను కొత్తపాలెం వెళ్తే రాజన్న ఇన్ని మాటలు పిల్లల్ని అడగండి. మనలాగా ఉండదు అయ్య గారు ఇక్కడ చర్చి. ఎవరు మాటిండ్రు అయ్య గారు, అసలు ఆయన బోధ సరికి చేయరు అయ్య గారు. ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టం వచ్చినప్పుడు మానేస్తారు. ఆయన ఏమి అనడు. కానీ మన దగ్గరికి అయితే కండ కోసేస్తారు మీరు అన్నాడు అంతే. వాళ్ళు బాధపడుతున్నారండి, కొత్త పాలనలో నలిగిపోతున్నారు వాళ్ళు. మందిరంలో బోధ సరిగా లేక మీకు అన్ని సచ్చిని సభ్యంగా. ఒక్కొక్కరు నాకు చెప్పే మాట్లాడి ఎంత బాధ అనిపిస్తుంది. అయ్యో, అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెడితే బాగుండంటే అక్కడ పాస్టర్ల కడుపు కొట్టడం నాకెందుకు, నేను కాముకుంటున్నాను.
నేను పెట్టలేక కాదు. మన భక్తులు విస్తరించి అటు వెళ్ళిపోయారు. అక్కడ ప్రార్థనలు పెడితే పాస్టర్లు కడుపు కొట్టినోడు అయిపోతాను. వాళ్ళందరూ వచ్చి నా మీద పడిపోతారు. లేనిపోయిన సమస్యలు ఎక్కువైపోతాయి. యూట్యూబ్ ఫాలో ఉండమని చెప్పడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ఇస్తేరాక అంటుంది 3వ వారం ఎప్పుడు వస్తుందో నా యొక్క ఆశయ ధ్యేయంగా చూస్తారు అయ్య గారు. చూతండి వాళ్ళ అమ్మాయి, మన పేట చూతండి వాళ్ళ అమ్మాయి బ్లెస్సీ సిస్టర్ రోజు వారం యూట్యూబ్ చూసి మెసేజ్ ఏడుతుందట. మా వైపు ఓపెన్ చేయాలని ప్రార్థన చేస్తున్నారంట. తుల్లో నేను ప్రార్థన పెట్టాలి. ఒక్క నెలకొకసారి అయినా. మొన్న వెళ్ళినప్పుడు ఆమె చెబుతుంది. ఎగ్గొట్టేవాడు నిన్ను ఎగ్గొట్టాడు దేవుడు. ఉండు, ఎగ్గొట్టి దిగ్గొడతాడు నిన్ను. నీకు 100 సమస్యలు ఉండని చర్చి ప్రాముఖ్యం అంతే. మేము ఎట్ట బ్రతుకుతున్నాము, నువ్వు అట్ట బ్రతకాల. నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడవాలి. నేను చెప్తా, ధైర్యంగా చెప్తాను ఈ మాట. నేను పౌలయ్య చెప్పిన మాట. ఏ వారం కూడా నేను మందిరం ఎగ్గొట్టడానికి నేను చూడను. నాకు బాగోపోయిన సచ్చో పుచ్చో వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాలి, 2 మాటలే నాలుగని వస్తాను. కానీ ఇంకో పాస్టర్ని ఎప్పుడైనా తీసుకొచ్చి నిలబెట్టను ఇక్కడ. పాస్టర్ గారు నాకు బాగాలేదండి, మీరు వెళ్ళండి చర్చిలో వాక్యం చెప్పండి. నా పిల్లలు వాళ్ళు ఏ భోజనం తింటారో నాకు తెలుసు. వాళ్ళకి ఏ వంట ఇష్టమో నాకు తెలుసు. ఏ కూర ఇష్టమో నాకు తెలుసు. ఏ వంటకాలు ఇష్టమో నాకు తెలుసు. వారు నాలన పాలన నాకు తెలుసు. ఒకవేళ తిననోళ్ళు ఉంటారు, మారం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు 2 లెంపకాయలు వేసిన పెట్టాలి. అవన్నీ నాకు తెలుసు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నాకు అర్థమవుతుంది. నీ పిల్లల బాధ పరాయోడికి అర్థం కాదు. నీ పిల్లల బాధ నీకే అర్థమైంది. నీ పిల్లల మైండ్ నీకే అర్థమైంది. కాబట్టి నా సంఘం యొక్క ఆలోచన నాకు అర్థమైంది, ఇంకో దైవజనుడికి అర్థం కాదు. కడుపు కట్టుకొని రాత్రింబగలు వచ్చి ఇక్కడ పడిపోతుంటే నేను మనిషిని కాదా? ఏలి అన్నా, మీరు మనుషులా? మీ బోల్డ్లను ఉంటాయా? మాకు ఉండవా? పొరపాటు అనకూడదు. పొరపాటు అన్నామంటే యేసుప్రభు అంటాడు నిత్యత్వం, ఇది కూడా పొరపాటేనయ్యా నేను చేసింది. వీళ్ళు నాయన అంటే ఆలోచించుకోండి. జనవరిలోనే ఇన్ని పొరపాట్లు చేస్తే ఫిబ్రవరిలో ఇంకెన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఏమన్నా చర్చ్ అంతా టీం అంతా పొరపాట్లు చేద్దామన్న నిషేధం ఏమన్నా పెట్టుకున్నారా? నినాదం పొరపాట్లు ఎక్కువగా చేద్దాం. జనవరిలో ఇంత చేస్తే ఫిబ్రవరిలో మరి ఇంకా ఎక్కువ పొరపాట్లు చేయాలి. మార్చిలో ఇంకా బీభత్సమైపోవాలి. ఏప్రిల్లో మేలో ఇక మామూలుగా ఉండకూడదు సీను. పొరపాట్ల లిస్టులో నేనే ఫస్ట్ ఉండాలి. 25వ సంవత్సరంలో మోతీచూర్లు పంచితే 26లో ఒకడొకడు పోటీలు పడుతున్నాడు మానేయడానికి చర్చీలు. పోటీ ఒకడు మానేత్త ఒకడు. నేను అడగను ఎందుకు మానేసావని. నువ్వు చండాలమైన లేజీ మాటలు చెప్తావు. నాకు దూరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది నేను అడిగితే. అని నేను అడగట్లా. చర్చికి రావటం కంపల్సరీ అన్న తర్వాత నువ్వు మానేస్తే ఎందుకు మానేసావని సొల్లు పెట్టుండే. అదెంత దౌర్భాగ్యమో ఆ మీటింగు. ఇక నిన్ను అడిగితే ఇంక నువ్వు పెద్ద బార్ లిస్టు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ఇది పెద్దగా ఉంటుంది. మాకెందుకు ఆ బాధలు? కొన్ని లక్షల మంది గోనె సంచులు పట్టుకొని యోసేపు ఎదుర భోజనానికి ఆహారానికి ఎదురు చూస్తుంటే యోసేపు అందరినీ చూసి ఏడవలేదు, కానీ ఆ 10 మందిని చూసి ఏడ్చాడంట. ఏడ్చుటకు చోటెత్తుకున్నాడంట యోసేపు. మీరు అలాంటి వారండి, మీరు విలువైన వారండి. లక్షల మంది గోను సంచులు పట్టుకొని యోసేపు ముందు నుంచుంటే ఆ 10 మందిని చూసి యోసేపుకు దుఃఖం వచ్చిందండి. అలా అన్నలను చూసి యోసేపుకు దుఃఖం వచ్చిందండి. నా ఎముకల ఎముక, నా మాంసములు అతికి ఉన్నవారు నా సహోదరులారా అని ఏడవటానికి చోటెత్తుకొని ఏడ్చాడండి. ఎందుకంటే ఏడిపిస్తారు దైవజనుడిని. అసలు ఒక్కొక్కసారి మీరు చర్చి మానేస్తే నాకు కోపం, ఏడుపు అన్నీ వచ్చేది తెలుసా? దుఃఖం. వీళ్ళు ఏంట్రా బాబు, ఇంకేం చెప్పాలరా నాయన, ఇంకెన్ని చెప్పాలరా బాబు, ఇంకే కోణంలో చెప్పాలరా బాబు, ఏ కోణంలో పడి తిరగాలరా బాబు, ఇంకా నిన్నెన్ని కొండలు దొరలాలరా నాయన. ఈ ఒక్క కొండ సరిపోదా? ఇంకా ఎత్తైన కొండ ఎక్కిద్దామని చూస్తున్నారా? ఎక్కడానికి సిద్ధమే, బాధపడటానికి సిద్ధమే. నేను మిమ్మల్ని ఏమనట్లేదు. నా లోపమేమో, నా పాపమేమో, నా పరిశుద్ధత ఏమో, నా నిర్లక్ష్యమేమో.
నీ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఇంకెంత ఎత్తైన కొండైన ఎక్కుతాను స్వామి అని ప్రార్థన చేస్తున్నాను నేను. ఈ జనవరి మాసంలోనే ఇంత గుంపు శుక్రవారాలు ఆదివారాలు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారయ్యా. జనవరిలోనేనయ్యా, స్టార్టింగ్ రోజేనయ్యా. ఏంటయ్యా ఏంటయ్యా ఈ జనవరిలోనే శుక్రవారం అపోస్తుల బోధం వెళ్ళా, ఆదివారం అపోస్తుల బోధం వెళ్ళా, కొంతమంది బోధన వెళ్ళా. తాతయ్యని చూసి సిగ్గు తెచ్చుకోండి, తాతయ్యని చూసి సిగ్గు తెచ్చుకోండి. డోలప్ కొట్టే తాతయ్యని చూసి సిగ్గు తెచ్చుకోండి. సండే స్కూల్కి కూడా పరిగెత్తుకొస్తాడు ఆయన కోసం చప్పట్లు కొట్టుండి ఒకసారి. సండే స్కూల్కి కూడా పరిగెత్తుకొస్తాడు ఆయన. ఎవరైనా సండే స్కూల్కి వచ్చేవాళ్ళు ఉన్నారా? పెద్దోళ్ళ ప్రార్థనలకు రావటమే బేబచ్చం అయిపోతుంది. సండే స్కూల్కి కూడా పరిగెత్తుకొచ్చేస్తాడు. మొన్న చిల్డ్రన్స్ దానికి కూడా పరిగెత్తుకొచ్చేసాడు. అందుకే గిఫ్ట్ ఇచ్చారు టీచర్లు, ఆయన ప్రశంసలతో నింపారు, గణపరిచారు, గౌరవించారు. ఆయన ఏంటండి, ఆయన దేవుని తెలుసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఆయనకు ప్రోగ్రామ్స్ కూడా అభిషేక ప్రార్థనలో డబ్బులు వచ్చే ప్రోగ్రామ్స్ మనం ఏమిస్తున్నామండి? ఆయనకి ఎంత బాధపడుతుందో తెలుసా? 20 రోజులు 15 రోజులు మానేసుకుని నేను రానండి, నాకు ముఖ్యమైన ప్రార్థనలు ఉన్నాయి అన్నాడంట. నువ్వైతే ప్రాణమే పోద్ది, నీకు 20 రోజులు పని పోగొట్టుకుంటే నీకు ప్రాణం పోయిద్ది, నీ చంపేసి ఏలాడి తీసేసినట్టు అయిపోద్ది. 20 రోజులు రూపాయి కోసం ఆశించుకుంటే దైవ సన్నిధిలో ఉంటే ప్రసన్నత నాకు చాలనుకున్నాడండి. అలాంటి ఆయన బట్టి నేను సంతోషిస్తున్నానండి. ఎన్నిసార్లు చెప్పానండి, మోషే ఏం చేశాడంటే లాభకరమైన దాన్ని నష్టం చేసుకుని వచ్చాడండి. ఎన్నిసార్లు చెప్పానండి ఈ వాక్యం నేను. వినండి, శుక్రవారాలు పనిచేసిన, ఆదివారాలు పనిచేసిన ఆ రూపాయి నీకు మంచిది కదా, హాస్పిటల్లో పాలైపోతావు. ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చే టైంలో నీకు పని పడితే, ఆ పని చేస్తే ఖచ్చితంగా రూపాయి డబల్ అయిపోయి హాస్పిటల్లో పెడతావు. నువ్వు నోట్ చేసుకు మాట. దేవుని ప్రతినిధిగా చెప్తున్నా, నీ మీద కోపంగా కాదు. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు పనికి ఇచ్చామంటే రూపాయి ఖచ్చితంగా వ్యర్థంగా ముగిసిపోద్ది. కబడ్దారు, నోట్ చేసుకొని భక్తితో భయంతో బతకండి. దేవుని సన్నిధిలో కూడా పనిచేసి సంపాదించేసి కొట్టేయాలనే సంపాదించుకో. ప్రార్థనలు చేస్తున్నాం, మొన్న ప్రార్థనలు చేసాం, గ్రూప్ ప్రార్థనలు చేసాం. శుక్రవారం అయితే ఎంత మంచిదండి. శుక్రవారం గ్రూప్ ప్రేయర్ చేసాం. అయ్యా మా చర్చిలో ఆర్థిక సమృద్ధిని తెరవండి, ఆర్థిక ద్వారాలు తెరవండి. సొంత పనులు పెట్టుకున్నారయ్యా, బయట సెలవులు ఇవ్వట్లేదని సొంత వృత్తులు పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళు ఫలం చూడాలి, అభివృద్ధి చూడాలి ప్రభా అని చెప్తే మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు. నీకు తెలుస్తుందా? పొలవారు మరి వెళ్ళిపోయావు చర్చ వంగాలి, నీకు తెలిసిందా? శుక్రవారం గంట సేపు దేవుని ఆత్మ ఆ గ్రూప్ మీద దిగొచ్చేసింది అంతే. నువ్వు అభివృద్ధిగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు 4 రూపాయలు సంపాదించుకొని ఏం ప్రార్థన చేస్తే, నువ్వు ఆదివారం ఎలాగొట్టి పనులకి వెళ్ళి, శుక్రవారం ఎలాగొట్టి పనులకి వెళ్ళి దాన్ని కూడా సంపాదించేసుకొని ఇది సరిపోదని అది కూడా. డబ్బు అంటే ఎవడికి చెప్పాలి? డబ్బు అంటే ఎవడికి చేదు కాదట. డబ్బు ఎవడికి చేదు కాదట. రూపాయి చూస్తే ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. ఆదివారాలు రావాలి, శుక్రవారాలు రావాలి. చాలు, చేతనైనంత పని చేసుకున్నావు, రూపాయి 4 రూపాయలు సంపాదించుకున్నావు చాలు. దేవుని సమయంలో కూడా సంపాదించాలి అన్న మైండ్ తీసేయండి. దేవుని సమయంలో కూడా సంపాదించాలి అన్న మైండ్ తీసేయండి. ఈ సంపాదనతో పాటు నువ్వు అదనంగా సంపాదించింది కూడా వెళ్ళిపోద్ది ఎక్కడికో. అలాగున జరగకుండా, పొరపాట్లు జరగనివ్వకుండా, మీరు ఉన్నతమైన దేహులు గనుక, మీరు అభిషేకించబడిన వారు గనుక మీ డాలులు నేల కూలనివ్వద్దు. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ డాలు నేల కూలకూడదు. 17:17 లూకా 10 మంది శుద్ధులైతే, 10 మంది స్వస్థత పొందితే, 10 మంది విడుదల పొందితే, ఒక్కడొచ్చాడండి యేసుప్రభు దగ్గరికి. ఒక్కడండి. 9 మంది, మిగతా 90 ఎక్కడా? మిగతా శుద్ధులైన వారు పరిశుద్ధులు ఎక్కడని యేసుప్రభు అడిగితే, ఏమో ప్రభు
యేసయ్య దగ్గర మేలు పొందుతున్నావు, యేసయ్య దగ్గర స్వస్థత పొందుతున్నావు, యేసయ్య దగ్గర కృప పొందుతున్నావు, యేసయ్య దగ్గర ఆత్మ పొందుతున్నావు, యేసయ్య దగ్గర కనికరం పొందుతున్నావు, యేసయ్య దగ్గర అన్నీ పొందుతున్నావు. మరి యేసయ్య దగ్గరికి ఎందుకు రావట్లేదు? శుక్రవారం ఎక్కడ నువ్వు, ఆదివారం ఎక్కడ నువ్వు? మరి నిన్నే అడుగుతాడు. ఎవరిని అడగాలి? ఆయన రక్తం నీ మీద పోయమని అన్నావుగా, పోసాడుగా, పాపాన్ని తీసాడుగా, కృపనిచ్చాడుగా, ఆహారం పెడుతున్నాడుగా, సమృద్ధి ఇస్తున్నాడుగా. మరి నేను అడుగుతాడు ఎక్కడని. వద్దాకలయ్య గారు నా మీద పడతారండి, వద్దాకలయ్య గారు నా గురించి అడుగుతారు. అసలు నా గురించి ఎందుకండి ఆయనకి? ఎందుకంటే మేము ఏడుతున్నాం గనక, కృప ఇచ్చాం గనక, శాపాన్ని తీసాం గనక, పాపాన్ని తీసాం గనక, ఆ కృపకి యోగ్యులుగా చేసాం గనక, మా ద్వారా మేలు పొందావు గనక అడుగుతాం. అతను నువ్వెవరివి, నేనెవరిని? యేసు వద్ద మేలు పొందిన వారిని యేసు అడిగాడా లేదా? అడిగాడు. శుద్ధులేను మిగతా 90 ఎక్కడ రా, నువ్వు ఒక్కడివే వచ్చావన్నాడు యేసుప్రభు. అబ్బబ్బబ్బా భలే నేర్చారులే. ఏమన్నా అవసరం వస్తే ఏసా, అవసరం తీరితేనేమో మానేస్తావా, ఎక్కొడతావా? అడగరకూడదు ఆ రోజు నిన్నుక. యేసు దగ్గర నుంచి అన్ని దోసుకొని మానేసేసి నిష్టానుసారంగా ప్రవర్తిస్తావా? అదేం భక్తి అండి? పాపిష్టి భక్తి. నువ్వు యేసు వద్ద మేలు పొందావు కాబట్టి, సంఘం ద్వారా మేలు పొందావు కాబట్టి, దైవజనుడి దగ్గర మేలు పొందావు కాబట్టి నేను అడుగుతాం. ఎక్కడని అడుగుతాం? ఎక్కడికి పోయారని అడుగుతాం. ఏం చేస్తున్నారని అడుగుతాం. ఇప్పుడు ఆ పని అంతా ఇంపార్టెంటా అని అంటాం. ఒక మాట 2 మాటలు. యేసు అడగలేదా? మేము అడగకూడదా? చెప్పాలా, చెందాలా, చెయ్యాలా? చెప్పాలి, చెందాలి, చెయ్యాలి. మిగతా 90 ఎక్కడా అని అడిగాడు ఆయన. నేనైతే అటువంటి వాడిని కాదు. మేలు పొందితే ఆ మేలు నేను జీవితాంతం మర్చిపోను ఆయన దగ్గర నుండి. అంతగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, బలపరుస్తున్నాడు, కడిగాడు, ముత్యములాగా ఆకాశ నింగిలో నన్ను పెట్టాడు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ వారము కూడా ఆయన నామాన్ని స్మరించకుండా ఉండలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ శుక్రవారం కూడా, ఏ ఆదివారం కూడా నా హృదయార్పణ ఆయనకి ఇవ్వకుండా నేను మానలేను. సంఘానికి కనపడకుండా మానలేను. ఎందుకంటే నేను ఒకని ద్వారా మేలు పొందాను కాబట్టి ఆ వ్యక్తికి నేను తల ఉంచేస్తాను అంతే. జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు ఎవరితోనే ఇక్కడ మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతులు 16:1 మొదటి మాట ఏం చెప్పాను? అభిషేకించబడిన వారు పొరపాట్లు చేయొచ్చా? చెప్పండి. ఓకే. రెండో మాట, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. గాజాకు పోయాడు సంసోను, వేశ్యనొకదాన్ని చూశాడు, ఆమె దగ్గరికి పోయాడు. నా వైపు చూడండి, గాజాకు ఎందుకు వెళ్ళాలా? వేశ్యను ఎందుకు చూడాలా? ఆమె దగ్గర ఎందుకు చేరాలా? ఓ సంసోనా, నువ్వు ప్రతిష్ఠించబడిన వాడు కాదా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవదూత కూడా వచ్చి అదుగో మాట్లాడింది. సంసోను తల్లితో, సంసోను తండ్రితో దేవుడైన యెహోవా మాట్లాడాడు. మనోహాతో సాక్షాత్తు ప్రభువుల వారే వచ్చి మాట్లాడి, ఇదిగో నీకు పుట్టబోయే బిడ్డ నాజీరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించగలిగిన వ్యక్తి ఇలా ఉండాలి, మంగళ కత్తి వేయకూడదు, ఇదిగో ఏది కూడా మృత కలేబారను తినకూడదని అంత క్లియర్గా చెప్పి, అంత ప్రతిష్ఠించి, అంత ఎక్కువగా అభిషేకించినటువంటి సంసోను గాజాకు పోయాడంట, వేశ్యను చూశాడంట, ఆమె దగ్గర చేరాడు. ఇదేం పాపిష్టావు? మొదటి మాట, అభిషేకించబడిన వారు పొరపాట్లు చేయకూడదు. రెండో మాట, అభిషేకించబడిన వారిలో భయం ఉండాలి. ఏముండాలి? ఎట్టబడితే అట్టుంటే కుదరదు, భయం ఉండాలి. ఈ పని చేస్తే యేసుప్రభు చూస్తాడని భయం ఉండాలి, అక్కడికి పోతే యేసుప్రభు చూస్తాడని భయం ఉండాలి, ఈ మాటలు మాట్లాడితే యేసుప్రభు చూస్తాడని భయం ఉండాలి. గాజాకు పోయాడంటే, వేసిని చూసాడంటే, ఆమె దగ్గర చేరాడంట, ఆమె దగ్గర ఆగి పడుకున్నాడంటే సచ్చాడు. గుడ్లు పీకేశారు ఫిలిస్తీన్లు. అసలు ఆయన సాక్ష్యం ఏంటంటే, ఆయన వాగ్దానం ఏంటంటే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించే వ్యక్తి. ఫిలిస్తీన్ల సర్దాలను తొడ మీద వేసుకొని ఎముకలు ఇరిచేసినట్టు ఇరిచేసాడు 1000 మందిని. మామూలుడు కాదండి, మనోడు 1000 మందిని ఇరిచేసాడు. తుంట్లు పేలిపోయిన ఒకడికి 300 నక్కలు పెట్టుకొని తోకలకు దివిటీలు వదిలి, ఫిలిస్తీన్ల పంట చేలు వదిలి మొత్తం నాశనం. అటువంటి ఆచానుభావుడు గాజాకు పోయి వేశ్యను చూసి ఆమె దగ్గర చేరాడంటే అతనిలో భయము లేదు. అభిషేకించబడ్డాల్లో భయం ఉండకూడదు. ఓకే, ఒక యాంగిల్లో భయం ఉండకూడదు, ఒక్క యాంగిల్లో భయం ఉండాలి. ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు, తప్పు మాట్లాడుతున్నప్పుడు, తప్పు
వివరిస్తున్నప్పుడు, తప్పులో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు, ఇది తప్పు అని నీకు తెలుస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు అని అక్కడి నుంచి తొలగిపోవాలి. అభిషేకించబడిన వాళ్ళు వచ్చే సమస్య ఏదో భయం లేకపోవటం, మందిరానికి వెళ్ళాలి మానేయటం తప్పు అన్న భయం లేకపోవటం, వాక్యం చెయ్యాలి వాక్యం చేయకుండా ఉండకూడదన్న భయం లేకపోవటం. ఇన్ని చర్చిలో ఇన్ని ప్రవచనాలు విడుదలవుతుండగా కూడా ఇంకా పిల్ల శాస్త్రాలు పిల్ల ఆటలు ఆడుతున్నారంటే మీలో భయము. అంటే దేవుని ప్రవచనం విడుదలవుతున్న వినరా, ఎవరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పగటిపూట. గోబలు వాసిపోతాను ఎవరికో ఇక్కడ, గోబలు వాసిపోతాను ఎవరికో ఇక్కడ, నీ పేరు చెప్పకూడదు, గోబలు వాపించేస్తున్నాడు దేవుడు ఈ పగటిపూట ఇక్కడ నీతోనే మాట్లాడుతున్నాడు విను, నీతోనే మాట్లాడుతున్నాడు విను. ఎన్ని ప్రవచనాలు బలిపీఠం మీద నుంచి వస్తున్న సిగ్గు లేకుండా భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న నీతో మాట్లాడుతున్నాడు. ఇక నీ గతి క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్, ఇక అంత అయిపోయింది. ప్రవచనాలకు కూడా లోబడనోడివి, ప్రవచనాలకు కూడా భయపడని దానివి. ఇంక నువ్వేంటి, నువ్వు భక్తి ఏంటి, నువ్వేంటి, నీ ఎవ్వరు ఏంటి నాకు అర్థం కావట్లా. అమ్మో ఆ ఒక్కరోజు అమ్మో యేసు ప్రభువా, నీ గురించి అని తెలుసు కదా, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి కదా, మాట వినాలి కదా, మారు మనసు పొందాలి కదా, మోకరించాలి కదా, ఉపవాసం ఉండాలి కదా. ఆ ఒక్కరోజైనా అమ్మో అయ్యో అయ్యో అమ్మో ఈ పిడుగులు వచ్చి పడిపోయినట్టు అమ్మో అయ్యో ఈ సౌండ్లు తప్పేమీ లేదు అక్కడ మార్పు. వినండి వినండి వినండి, ఎవరెవరు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బతుకు మార్చుకోకపోతే నేను చెప్తున్నాను, నిజంగా దేవుని ప్రతినిధిగా సేవకునిగా చెప్తున్నాను. నా సేవా జీవితంలో ఎంతోమందిని చూశాను, అర్ధాంతరంగా రేగ్గేలు రాలిపోయినట్టు రాలిపోయారు. మీ ఇష్టం. ఆ ప్రవచనం నీకేనని తెలుసు, నీతో నేను మాట్లాడుతున్నానని తెలుసు. ఆ రోజు ఏదో బాధపడినట్టు నటించేసి తర్వాత నీ ఎవ్వారో నీదా అయ్యా, ఎవ్వారో నలుపుతున్నాడా, నీ ఎవ్వారో ముగిసిపోబోతుందిరా, మార్రా ఈ రోజైనా, మారండి అయ్యా. ప్రవచనాలు నీ కొరకేనయ్యా, నీ మీదే దేవుడు భయంకరమైన ప్రవచనాలు పలుకుతున్నాడయ్యా. ఎన్నిసార్లు గద్దించిన వినకపోతే వాడు హఠాత్తుగా దేవుని వాక్యం నెరవేరిద్ది నానా, దేవుని వాక్యమే నెరవేరిద్ది నానా. నీ ఆలోచన ఏది నెరవేరదు నానా, నీ లైఫ్ బాగోదు నానా, నీ కెరీర్ నాశనం అయిపోద్దిరా నానా. విన్నానా ఈ పగటిపూటైనా? ఎన్నిసార్లు చెప్పాలి నాన్న? నేను చెప్పి, యేసు చెప్పి, వాక్యం చెప్పి ఇంక నీకు ఎన్నిసార్లు చెప్పాలి? భయం ఎందుకు రావట్లేదు? ప్రవచనాలు విడుదలవుతుంటే నువ్వెందుకు భయపడట్లేదు? భయం లేకపోవటం వలన తప్పు మీద తప్పు చేస్తాం, భయం లేకపోవటం వలన పాపం మీద పాపం చేస్తాం, అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతాయి. మీ ఇష్టం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10-11. యెహోషువ 7:10-11. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి ప్రార్థించే వాళ్ళందరికీ ఈ యొక్క వచనం, ఈ అధ్యాయం అంకితం. కొంతమంది ఏదొచ్చినా ప్రార్థన చేసేస్తారు, ఏడు చేస్తారు, గుండెలు బాధేసుకుంటారు, ఉపవాసాలు ఉంటారు. ఓకే, ఉండాలి, తప్పు కాదు, కరెక్టే. కానీ యేసు ప్రభు అక్కడ ప్రార్థన ఆపమనలేదా? ఒక్కసారిగా ఈ పగటిపూట అయ్యగారు ఏంటి ప్రార్థన చేయమనేవాడు, ప్రార్థన ఆపమంటున్నారని మీరు అనుకోవచ్చు. నేను కాదు, యేసు ప్రభు ప్రార్థన ఆపమంటున్నాడు. ఒక్కోసారి ఆపాలంట ప్రార్థన, పలోలుమని ప్రార్థన చేయకూడదు. ఒక్కోసారి యెహోషువ తల పైకి లేవు, ఏంటి ప్రార్థన చేస్తున్నావు ఏంటి? శపితమైనది గుడారములో దాచుకున్నారు. ఇజ్రాయేలు ప్రజల్లో శపితమైనది వచ్చింది, ముందర దాన్ని తీయడానికి ప్రయత్నం, ప్రార్థన చేయబడలే అన్నాడు అంతే. ప్రార్థన చేసే భక్తులకి ఒకటి చెప్తున్నా, కొన్నిసార్లు ప్రార్థన పనిచేయదు, కొన్నిసార్లు చెప్పు దెబ్బ పనిచేసింది, కొన్నిసార్లు నోటి గరుసు పనిచేసింది, కొన్నిసార్లు చేతి దెబ్బ పనిచేసింది. ముందర నీ కొంపలో శపితమైన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాడు యేసు ప్రభు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరి ద్వారానో వచ్చింది, భర్త ద్వారానో పిల్లల ద్వారానో నీ ద్వారానో శపితమైనది వచ్చింది. ప్రార్థన చేస్తే కుదరదు. ప్రార్థన చేయటం మాని శపితమైన దానితో పోరాటం ప్రారంభించు, గద్దించడం ప్రారంభించు, తిట్టడం ప్రారంభించు, సైతాన్ని పలకడం ప్రారంభించు. ప్రార్థనలు అన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. కొన్నిసార్లు ప్రార్థనలు ఆపి చేయాల్సింది చేయాలి.
అయ్యా మా పిల్లోడిని మార్చయ్యా. నువ్వు పిల్లోడిని తిట్టవు, పిల్లోడిని కొట్టవు, పిల్లోడిని మార్చంటే మార్చడం కుదరదు. శపితమైంది వాళ్ళు ఉంటే వాడిని గద్దించాలి, అని తిట్టాలి, మందగించాలి, చెప్పు తీసుకుని కొట్టాలి. ఏమిరా అట్టకాలు వేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేసేసి కింద పడిపోయి దొరిలేసి అటు చేసి ఇటు చేసి కుదరదు. ఇక్కడ బైబిల్ వర్కౌట్ అవ్వాలి. నీ సిద్ధాంతాలు వర్కౌట్ అవ్వటం కుదరదు. ఇక్కడ బైబిల్ వర్కౌట్ అవ్వాలి. యేసుప్రభు వారు యెహోషువతో ప్రార్థన చేయొద్దని చెప్పారా లేదా? క్లియర్గా ప్రార్థన చేయబాకు, నువ్వు లేచి ముందల ఆడెవడో పట్టుకొని సమాజంలో తీసుకొని రాలేసి చంపేయండి రాండి, ఫస్ట్ మొత్తం గెలుస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని జయాలకి ప్రార్థనే కారణం కాదు. కొన్నిసార్లు నీ యొక్క డిఫరెంట్ వైఖరి కూడా కారణమవుతుంది. నీ గద్దించే తనము నీ విజయానికి దోహదపడుతుంది. ఎవరు నీ ఇంట్లో శపితమైంది తెచ్చారు? దేవునికి ఇష్టం లేకుండా ఎవడ బతుకుతున్నాడు ముందర వారితో మాట్లాడు, డీల్ చేయి. ఇలా అయితే కుదరదు, ఇలా ఉండాలి, లేకపోతే ఏంటి పరిష్కారం అనేది చేసి మందగించి మాట్లాడి తిట్టి చేసి ప్రార్థనలో లాక్కొచ్చి కూర్చోబెట్టి అది పాపము పోవునంతగా వాడితో ప్రార్థన చేయించి కడిగి ప్రభు శుద్ధి చేసి సోపు తన మీద కుమ్మరించి కడిగి పవిత్రపరిచిందాక మనము పని చేయకూడదు. కొన్నిసార్లు నీ డిఫరెంట్ వైఖరి నిన్ను గెలిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగు. అన్నిసార్లు ప్రార్థన వర్కౌట్ అవ్వదు, అన్నిసార్లు ప్రార్థన విజయం తేదు. కొన్నిసార్లు నువ్వు మాట్లాడుతున్న మాటల విజయానికి దారితీస్తాయి. నువ్వు ఫైట్ చేసేటువంటి విధానం విజయానికి దారితీస్తుంది. నువ్వు కూర్చోబెట్టి మందకిచ్చి మాట్లాడే విధానమే విజయానికి దారితీస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. జ్ఞాపకం చేసుకోండి. మొదటి మాట, అభిషేకించబడిన వారు పొరపాట్లు చేయకూడదు. రెండవ మాట, అభిషేకించబడిన వారిలో భయం ఉండాలి. మూడవ మాట, అభిషేకించబడిన వారు శపితమైనది ముందర తొలగించుకోవాలి. ఆ శపితమైనది ఎవడు తెచ్చాడో వాటితో మాట్లాడాలి. ఎందుకు తెచ్చావో గద్దించాలి. ఇంకోసారి చేస్తే గోవలు వాసిపోతే వార్నింగ్ ఇవ్వాలి. అప్పుడు ప్రార్థించి చివరిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు ఎవరంటండి? వీళ్ళు జ్ఞానులు. ఎవరంటే వీళ్ళు జ్ఞానులు. ఈ జ్ఞానులు అంట తూర్పు దిక్కున యూదులకు రాజు పుట్టాడు ఎక్కడని యూదుల రాజుని అడుగుతున్నారంట వచ్చి. మళ్ళీ వీళ్ళు జ్ఞానులు. ఆయనకి యూదులకు ఎవరు? ఆయన రాజు. ఆయన పట్టుకొని యూదులకు రాజు పుట్టాడు ఎక్కడని అడిగితే ఏమండి ఆయన రెచ్చగొట్టారు. వెళ్ళి సింహాసనం కూర్చున్నోడి మీద రెచ్చగొట్టారు. రెచ్చగొడితే ఎన్ని మరణాలు జరిగినాయి అమ్మా బాబోయ్. ఈ జ్ఞానులు జ్ఞానం ఎందుకురా? కొంతమంది జ్ఞానం చూస్తే మెంటలు వచ్చేస్తాయి, ఫీల్ అయిపోతారు మేము జ్ఞానవంతులు అని. ఆ జ్ఞానం శోక సాంద్రాల్లోకి తీసుకుపోద్ది. అయ్యా జ్ఞానులు అజ్ఞానం అంటాను నేను. జ్ఞానులు అజ్ఞానం ఇది. ఈ జ్ఞానులు వెళ్ళిపోయి యూదారాజునే రాజు పుట్టాడంటగా యూదులు కానీ అడిగితే ఒళ్ళు మండదా? ఆ రాజు నేను ఎక్కడ ఉండగా మళ్ళీ ఇంకో రాజు పుట్టడం ఏందిరా అని చెప్పి మొత్తం ఎతికించి మొత్తం ఆరాధీసి దానికి దోహదపడ్డ మొత్తానికి చాలామంది చచ్చిపోయారండి. చాలామంది చచ్చిపోయారండి. వీళ్ళ జ్ఞానం మరణాన్ని తీసుకొచ్చిందండి. బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానం అనేక మందిని రక్షించునని బైబిల్ చెప్తుంటే వీళ్ళ జ్ఞానం అనేక మందిని చంపేసింది. కొంతమంది మేము జ్ఞానులు అనుకొని మీ జ్ఞానం అనేక మందికి శాపంగా మారిపోతుంది. అభిషేకించబడిన వారు వీళ్ళు ఏం చేశారు? నక్షత్రాన్ని స్టార్ను చూసుకుంటే వెళ్ళకుండా ఒక దగ్గర మిస్ అయిపోయి రాజు దగ్గరికి వెళ్ళిపోయి కోటలోకి వెళ్ళిపోయి, అసలు అది కోటలోకి వెళ్ళాల, ఇలా వెళ్తున్నా వెళ్ళొచ్చు కదా, అదిగో ఇంకేముంది ఇక్కడే పుట్టుంటాడు, పెద్ద ప్యాలెస్ కనపడుతుంది, దానిలో దూరారు. జ్ఞానుల జ్ఞానం అలా ఉంది. పెద్ద ప్యాలెస్ కనపడుతుంది, దగ్గర లైట్లు మెరిసిపోతున్నాయి. ఈ కోటలోనే ఖచ్చితంగా యూదుల రాజు పుట్టుంటాడు పోయి అక్కడే అండ రెచ్చగొట్టి మొత్తం పిల్లల్ని చంపేసేట్టు చేసేసాడు.
నక్షత్రాన్ని వెంబడించాలి, నక్షత్రాన్ని ఫాలో అవ్వాలి. ఎక్కడ వరకు? నా ప్రభువు ఉన్న చోటు వరకు నక్షత్రం నిన్ను తీసుకుని వెళుతుంది. అభిషేకించబడిన వారులారా, మీ నడిపింపును గతంలో చెప్పే నడిపింపును మిస్ అవ్వద్దు. నక్షత్రం అనగా దైవజనుడే. దైవజనుడిని వెంబడించి దైవజనుడిని ఫాలో అవుతే ఖచ్చితంగా సియోనులో వెలుగుతున్నటువంటి ఆ యూదుల రాజు అక్కడ మన కొరకు నిలబడి ఉన్నాడు, అక్కడ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునగాక. మిస్ అయ్యావా అంటే నువ్వు నష్టపోవటంతో కాక అందరినీ నష్టం చేస్తావు. నీ జ్ఞానం చుక్కని చూసి బయలుదేరాలి. స్తోత్రం చెప్పండి. నీ జ్ఞానం వాక్యాన్ని బట్టి బయలుదేరాలి, నీ జ్ఞానం అభిషేకాన్ని బట్టి బయలుదేరాలి, నీ జ్ఞానం దైవజనుడిని బట్టి బయలుదేరాలి. అంతేగాని ఇగో ఇంకేముంది, ఈ ప్యాలెస్లో ఉంటాడు రాజు అని దూరిపోయావు అనుకో, అయిపోయింది సీన్. ఇంకా దైవజనుడు మాట పట్టించుకోకుండా, వాక్యం పట్టించుకోకుండా, ఆత్మ పట్టించుకోకుండా ఇంకేముంది, ఇదే నాకు తెలిసిపోయిందిలే, ఇదే నాకు తెలిసిపోయిందిలే, ఇదే నాకు తెలిసిపోయిందిలే కాదు. నువ్వు ఫాలో అవ్వు. నీ ఊపిరున్నంత వరకు ఒక్కరిని వెంబడించు. దేవునికి స్తోత్రం. నీ సొంతగా ఏది నువ్వు చేయొద్దు, ఒక్కడిని నీవు ఖచ్చితంగా వెంబడించాలి. నువ్వు ఎంత జ్ఞానవంతురాలమైనా, నీకెంత జ్ఞానం ఉన్నా ఆ నక్షత్రాన్ని నువ్వు వెంబడించాల్సిందే. దానిని మిస్ అయితే చాలా ఘోరం జరిగేది. మొదటి మాట, అభిషేకించబడిన ప్రజలం మనం పొరపాట్లు చేయకూడదు. పొరపాట్లు, ఈ మాట మైండ్లో రాసుకోండి బుక్లో కంటే, పొరపాటును కూడా చేయకూడదు. అనండి ఒకసారి. అసలు చెప్పే సమస్య లేదు, జ్ఞాపకం చేసుకో. పొరపాటు అయింది అయ్యగారు అంటాను కుదరదు. దేవుడు ఊరుకోండి. బయట వాళ్ళు పిచ్చోళ్ళు, ముత్తుకోళ్ళు, ముక్కోళ్ళు అయితే ఊరుకుంటాడు, కానీ అభిషేకం లేని వాళ్ళు పొరపాటు వాడు 1000 చేయని 1,00,000 చేయని క్షమిస్తాడు, నిన్ను క్షమించడు. ఎందుకంటే ప్రతి శుక్రవారం లెగితే ఆత్మ పొందుతున్నావు, ప్రతి ఆదివారం లెగితే ఆత్మ పొందుతున్నావు, ప్రతి అభిషేకుడు పల్లమ్మగా దిగొచ్చేస్తున్నాడు పరిశుద్ధాత్మ నీ మీదకి. ఇంకేందమ్మ నువ్వు పొరపాట్లు చేసేది అయ్యా, నువ్వు ఊరుకోడేసి ప్రభు. రెండవది, అభిషేకించబడిన వారిలో భయం ఉండకూడదు. భయము ఉండాలా ఉండకూడదా? ఏ భయం ఉండకూడదు? శత్రువు నిలబడితే ఆ భయం ఉండకూడదు. కానీ పాపం విషయంలో భయపడాలి, మందిరం విషయంలో భయపడాలి, మంచి విషయంలో దేవుడు చూస్తాడు, దేవుడు వింటున్నాడు, జాగ్రత్త, ఆ భయం ఉండాలి. మూడవది, అభిషేకించబడిన వారిలో శపితమైనది వారి గుడారములో ముందల తీసేయాలి. దేవునికి స్తోత్రం కలుగనగా. ప్రార్థనలో అన్నిసార్లు క్లిక్ అవ్వదు, కొన్నిసార్లు నీవు చూపించే వైఖరి క్లిక్ అయ్యిద్ది. నీలో నుంచి అంతరంగ పురుషుడు విరుచుకుపడిపోవాలి. మరి ఎవరైతే శపితమైనది ఇచ్చారో వారి మీద విరుచుకుపడిపోతే కానీ పని జరగదు అక్కడ. సరే, ఫర్ సపోజ్ నువ్వేం విరుచుకుపడిపోట్లా, ఇంట్లో నీ భర్తో లేదో, నీ భార్యో లేదో, నీ పిల్లలో ఏదో శపితమైన తెచ్చారని నీకు తెలిసింది, వాళ్ళు శపితంగా బతుకుతున్నారన్న విషయం నీకు తెలిసింది, నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, ఏమన్నా ఒరిగిందా? నేను మీకే వదిలి చెప్పండి. సరే, నీ మాటకే వద్దాం. శపితమైంది పలానా ఓడి ద్వారా నా కొంపలోకి వచ్చిందని నీకు తెలిసినా నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, ఏమైనా మార్పు వచ్చిందా? రాదు. నువ్వు నేల నుండి ముఖం పైకి లేపాలి, వాళ్ళతో మాట్లాడాలి, సెటిల్ చేయాలి వ్యవహారం. నువ్వేం తిట్టా ఉన్నావు, మేము ఎట్టుంటే నువ్వేం తట్టున్నావు, ఇది మంచిది కాదు, పద్ధతి కాదని వాక్యం చూపించాలా, మాట్లాడాలా, 2 పేకాల, చిన్నోడైతే పెద్దోడైతే గౌరవంగా చెప్పాలి, ఏదో సమాయించుకోవాలి, సదురుబాట్లు చేసుకోవాలి, ప్రార్థనలో కూర్చోబెట్టాలి, ఇది తప్పు, అది ఇదని చెప్పాలి. అది చెప్పేది మానేసి నువ్వేమి నేల మీద ఇట్టా పడుకొని పొద్దులు ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళు, ఈ మెంటలు వచ్చేస్తాయి. శపితమైనది ఎవరిలో ఉన్నదో ఫస్ట్ వారిని పట్టి సమాజం దగ్గరగా తీసుకురా. అప్పుడు చీటీ ప్రోగ్రాం పెట్టాడు యేసుప్రభు. ఒప్పుకోవట్ల, కొంతమంది ఒప్పుకోపోతే చీటీ ప్రోగ్రాం, చీటీలో వచ్చేసింది మనోడి పేరు. చీటీలో మనోడి పేరు వచ్చిందా కానీ అనుకున్నాడు చీటీల్లో తప్పు వస్తుందిలే, ఎవడో మీదకి వెళ్ళిపోతుందిలే చీటీలుగా. యేసుప్రభు ఎందుకు ఊరుకుంటాడు? మనకి చీటీలు కూడా కరెక్ట్గానే ఇస్తాడు యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నాడు? చీటీలు అయ్యి, డబ్బులు చీటీలు కాదు, దొంగ దొరికే చీటీలు. ఆ చీటీలు అనుకొని తెచ్చావు, దొంగ దొరికే చీటీలు అయ్యి. యేసుప్రభు చీటీలు ఏమన్నాడంటే అందరు చీటీలు వేసి నా నెత్తిన మీద వేసారు. కట్టలేకపోతున్నాం, మీరు కట్టండి, మీరేగా ఏమంది యేసుప్రభు వేసుకోమన్నాడు అందని. దొంగ దొరికే చీటి దొరికాడు ఆకనాడు, పట్టారు, బయటికి తీసుకొచ్చారు. ఏంటంటే పలానా తీసానన్నాడు, తొవ్వారు, బయటికి మొత్తం తెచ్చారు, ఇంటిల్లా పాది తెచ్చారు.
కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, అభిషేకించబడిన వారు అన్నిసార్లు ప్రార్థన వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు నీ డిఫరెంట్ వైఖరి నీ విజయానికి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా చివరిగాన అభిషేకించబడిన వారు నక్షత్రాన్ని చూసి వెంబడించాలి. నీకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడిని చూసి వెంబడించాలి. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా నీతో పాటుగా చాలా నష్టం జరుగుతుంది. నీతో ఉన్నవారికి, నీ కుటుంబానికి. ఆ నక్షత్రాన్ని, స్టార్ను చూసి మనం వెంబడిస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే మాట, అభిషేకించబడని వాడి డాలు పడిపోయినట్లుగా సౌలు డాలు పడిపోయింది అని భక్తుడు విలపిస్తున్నాడు, బాధపడుతున్నాడు. మన మందిరంలో ఉన్న వారి డాలులకు ఈ పూట చమురు పుయ్యబడాలి. మన మందిరంలో ఉన్న వారి డాలుకి పొదును పెట్టాలి. మన మందిరంలో ఉన్న వారి డాలు ఇప్పుడే రంపపు కోత కొయ్యాలి. మన మందిరంలో ఉన్న వారి మీద కృప కలుగునట్లుగా చప్పట్లు కొట్టండి. ఒక విశేషమైన కృప పగటి పూట మీ మీదకు దిగి వస్తుంది. విశేషమైన అభిషేకం నీ మీదకు దిగి వస్తుంది. విశేషమైన ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది. విశేషమైన అభిషేకం నీ మీదకు దిగి వస్తుంది. ఈ రోజున విశేషమైన కృప పొందు, విశేషమైన ఆత్మను పొందు, విశేషమైన అభిషేకాన్ని పొందు. రిబాల షందాల రిబాల త్వరాల రాబందునాబా. గ్లోరీ 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 గ్లోరీ. నింపబడి నింపబడి. యవనస్తులారా, మీరే గట్టిగా గట్టిగా స్వరాలు తెరవండి. గట్టిగా 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 గట్టిగా. నింపబడరే నింపబడరే నింపబడు. స్తోత్రం చెప్పు. గట్టిగా నిలబడండి. మీరిద్దరు నిలబడండి. మీరిద్దరు నిలబడండి. రిబాల షంధాల రిఖల ధ్వాల రబాంధాల రబా. నింపబడి నింపబడి నింపబడి. విజయ కేకలు పెట్టండి, జయ కేకలు పెట్టండి, జయ ధ్వనులు పెట్టండి. ఆయన ఆత్మతో నింపబడండి. మీరు అభిషేకించబడిన వారు. మీ ఆయుధములు వర్ధిల్లాలి, మీ ఆయుధములు వర్ధిల్లాలి. మీ కృప దిగి రావాలి. మీ మీద అపరిమితమైన శక్తి దిగుతుంది. గొలియాతు ఎదురు నిలబడ్డాడు. ఒడిశలో రాయి తీయండి, వాడి హెడ్ మీద కొట్టండి, వాడిని కుప్పగోలవండి. బలమైన 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 మీ ఆయుధములకు పదును కలుగుతా ఉంది. మీ ఆయుధములకు పదును కలుగుతా ఉంది. మీ ఒడిశలో రాయి గిరగరా తిరుగుతా ఉంది. ఒక బలమైన అభిషేకం, ఒక సూపర్ న్యాచురల్ పవర్ మీలోనికి దిగి వస్తున్న సమయం, మీ మీదకు దిగుతున్న సమయం, మీ మీదకు దిగుతున్న సమయం. షందాల రీబాల దువాల షందాల. పొరపాట్లు జరగనివద్దు. ఓ రిబాల షందాల రబ. భయాన్ని కోల్పోవద్దు. శపితమైన దానిని వెంటాడండి, నక్షత్రాన్ని వెంబడించండి. గ్లోరీ 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 గ్లోరీ. అభిషేకించబడిన వారు మీరు, మీరు అభిషేకించబడిన వారు. మీరు భీకరమైన యుద్ధములు చేయబోతున్నారు. యుద్ధములు జయమును పొందబోతున్నారు. విజయాన్ని పొందబోతున్నారు. విజయాన్ని పొందబోతున్నారు. విజయాన్ని పొందబోతున్నారు. రాబాషా రిబాల దోషదలరబా అరల తురలబా షదలరా. మీరు విజయమును పొందబోతున్నారు. మీ ఆయుధములకు చమురు పోయబడతా ఉన్నది. మీ మీద విశేషమైన కృప వస్తా ఉన్నది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ పవర్. మీరు సాధించలేని విజయాలు, మీరు పొందలేని విజయాలు ఇక ముందు పొందబోతున్నారు. ఇక ముందు పొందబోతా ఉన్నారు. దిస్ ఈస్ ద ప్రాఫెటిక్ వర్డ్. ఉమా షందాల రిబాల తువరబా రిబాల శిఖాల దాలరబా రిమాల దువాలబా. మీరు భీకర యుద్ధాలు, మీరు భీకర యుద్ధాలు, మీరు భీకర యుద్ధాలు చేయబోతున్నారు. ఆ యుద్ధములో జయ జెండా ఎగరైపోతా ఉన్నారు. విజయ పతాకం ఎగరైపోతా ఉన్నారు. ఓ రబాల షందాల రబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Spirit of God. Thank you, power.